పాల సముద్రంలో నాట్యం చేస్తున్నట్టుంది. వంజంగి పర్వతాలకి వెళ్ళాల్సిన అవసరం లేదనిపించింది. ఇది స్వర్గమా లేక మా ఊరా? ఈరోజు మా ఊరు మొత్తం పొగమంచుతో పూర్తిగా కమ్మేసింది. అందుకే వీడియో షూట్ చేయడం కోసం కొండపైకి వెళ్తున్నాను. కొండపైకి వెళ్ళాలంటే ఘాటెక్కాలి. సో ఘాటెక్కుతున్నాను. నా ముందు ఉన్న వ్యూ చూస్తుంటే ప్రపంచంలోనే అతి అందమైన సూర్యోదయాన్ని చూస్తున్నట్టుంది. ఈ మంచులో మా ఊరు కనిపించట్లేదు, కానీ అందం మాత్రం మాటల్లో చెప్పలేనిది. చుట్టూ ఉన్న కొండలు, ఆ కొండల్ని కమ్మేసిన పొగమంచు, ఆ పొగమంచుని చూస్తుంటే పాల సముద్రంలో తేలుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే దేవతలంతా పాల సముద్రంలో నాట్యం చేస్తున్నట్టుంది. నిజంగా చెప్పాలంటే ఈ వ్యూని చూసిన తర్వాత వంజంగి పర్వతాలకి వెళ్ళాల్సిన అవసరం లేదనిపించింది. అంత అద్భుతంగా ఉంది. చూడడానికి నా 2 కళ్ళు చాలలేదనుకోండి. ఇది ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు సన్ రైజ్ అవుతుంటే ఆ ఫీలింగ్ ఉంది, మాటల్లో చెప్పలేను. ఇప్పుడు ఈ టైంలో సన్ రైజ్ అవుతుంటే ఆ ఫీలింగ్ మాత్రం వేరే లెవెల్, నిజంగా వేరే లెవెల్. సన్ రైజ్లో వచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. వంజంగి పర్వతాలకి వెళ్ళేటప్పుడు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తారో, ఇక్కడకు వచ్చి ఈ వ్యూని చూస్తున్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గదు. ఒక్కసారి ఈ సన్ రైజ్ చూసాక ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించదు, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. మీరు మీ జీవితంలో చూసిన బెస్ట్ సన్ రైజ్ ఎక్కడ? కామెంట్ చేయండి.